అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో మూత్రపిండాలు వాటికి సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారాలు అసలు ముట్టుకోకూడదు అనే విషయాల గురించి కూలంకషంగా చర్చించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవి ముందుగా మూత్రపిండాలు, కిడ్నీస్ అంటే ఇవి మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయటం కోసం, అలాగే శరీరంలో ఉండవలసినటువంటి నీటి శాతాన్ని సక్రమంగా ఉంచడం కోసం, అలాగే ఎలక్ట్రోలైట్స్ అనేటువంటి పదార్థాలని ఉండవలసిన రీతిలో ఉంచటం, ఇంకా ఆమ్లతత్వం ఎంత ఉండాలి, క్షారత్వం ఉండాలా లేదు న్యూట్రల్గా ఉండాలా, ఎక్కడెక్కడ ఏ సొల్యూషన్స్ ఎలా ఉండాలి అనే అంశాలను కూడా ఇవి సక్రమంగా చేస్తూ శరీరము ఆరోగ్యంగా ఉంచుతూ వెళ్ళవలసినటువంటి అనవసరమైన పదార్థాలని బయటికి పంపుతూ, ఎక్కువగా ఉన్న నీటిని బయటికి పంపుతూ శరీరానికి ఉండవలసిన సహజ ధర్మాన్ని కాపాడుతూ ఉంటాయి. కనుక ఇవి క్లీనింగ్ చేస్తూ ఉంటాయి. శరీరంలో ఉన్న రక్తాన్ని, నీటిని, ఇతర అనవసరమైన పదార్థాలని క్లీన్ చేస్తూ ఉంటాయి అని మనం సూక్ష్మంగా అనుకోవచ్చు. మరి ఇట్లా చేసేటువంటి మూత్రపిండాలు ఇవి ఎట్లా ఉంటాయంటే మన శరీరానికి వెనక వైపున గోడకు ఆనుకొని ఉంటాయి. ఇవి సుమారుగా ఒక కిడ్నీ మన బీన్స్ షేపులో ఉండి ఒక్కొక్క మూత్రపిండంలో పనిచేసేటువంటి యూనిట్లు అయినటువంటి నెఫ్రానులు అని ఉంటాయి. ఈ నెఫ్రానులు సుమారుగా 10 లక్షలు ఉంటాయి ఒక్కొక్క మూత్రపిండంలో. అవి ఈ యొక్క రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. అలా చేస్తున్న క్రమంలో కావాల్సిన పదార్థాలని మరలా లోపలికి తీసుకుంటూ అనవసరమైన పదార్థాలని బయటికి పంపుతూ ఉంటాయి. కనుక ఇవి సవ్యంగా పనిచేస్తున్నంత కాలము సహజంగా ప్రతి మనిషి కూడా 1.5 నుంచి 2 లీటర్ల వరకు మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటాడు. అంటే అంత నీరు బయటికి పోతూ ఉంటుంది. అలాగే ఒక 10% వేరియేషన్తో అంతే నీరు మనం తాగుతూ ఉంటాం. కనుక మనం తాగే నీరు, బయటికి వెళ్ళే నీరు చెమట ద్వారా కానివ్వండి, ఈ యొక్క శ్వాస ప్రక్రియ ద్వారా కానివ్వండి, ఈ మూత్రం ద్వారా కానివ్వండి, మోషన్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళే 4 ద్వారాలు, లోపలికి వచ్చే ద్వారాలు మనం తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా, అలాగే మనం తాగేటువంటి నీటి ద్వారా, ఇతర కూల్ డ్రింకులు వగైరా వాటి ద్వారా వచ్చేటువంటి నీరు బ్యాలెన్స్ అవుతూ ఉండాలి, సమంగా ఉంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మన శరీరం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఏ కారణాల వల్లైనా ఈ మూత్రపిండాలు సవ్యంగా పనిచేయనట్లయితే అప్పుడు మూత్రపిండ వ్యాధులు వచ్చినట్లుగా నిర్ధారిస్తారు. అలా నిర్ధారించడానికి 2 పరీక్షలు చేస్తారండి. అవి ఈ మూత్రపిండాలు ఉన్నటువంటి నెఫ్రాన్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా, గ్లోమెరులో ఫిల్టరేషన్ రేట్ అని ఒక సూచికని గమనిస్తారు. అలాగే సీరం క్రియాటినిన్ అనేటువంటి మరొక సూచికను తీసుకొని ఈ 2 ఉండవలసిన దానికంటే ఎక్కువ తక్కువ ఉన్నవా లేవా గమనించి వైద్యులు ఇది జబ్బుగా పరిగణించటమా లేదు నార్మల్గా ఉన్నట్లుగా పరిగణించటమా అని నిర్ణయిస్తారు. అలాగే ఈ యొక్క మూత్రపిండాలు పనిచేసే క్రమం ఎప్పుడు దెబ్బతినొచ్చు. నార్మల్గా సవ్యంగా పనిచేస్తున్న మూత్రపిండాలు డయాబెటీస్ ఉన్నప్పుడు దెబ్బతినటానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే మరి శారీరక రుగ్మతలు, ఇతర దీర్ఘకాలిక రుగ్మతలు ఇంకేమైనా ఉన్నప్పుడు కూడా కొంత మేరకు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇతర ఇన్ఫెక్షన్స్ అంటే స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి, కిడ్నీస్ కూడా ఇబ్బంది జరగవచ్చు
అనేటువంటిది కూడా శాస్త్రం చెప్తున్నది. అలాగే చిన్నపిల్లల్లో, అలాగే అడలసెంట్స్ అంటే 14-15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో కూడా ఈ యొక్క మూత్రపిండాలలో ఉండవలసినటువంటి ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల ఇక్కడ ఇబ్బంది పడటం, అలాగే మూత్రపిండాల సమస్యలు రావటం కూడా జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా వైద్య ప్రక్రియలో పరీక్షలు చేసి, నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఉంది లేనిది చెప్తారు. అలా చెప్పిన తర్వాత మరి వైద్యులు సూచించినటువంటి మందులతో పాటుగా ఆహార నియమాలు కూడా మనం పాటించాల్సి ఉంటుంది. ఈ ఆహార నియమాలు ఎలా పాటించాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. అలాగే కనీసంగా 500 నుంచి 750 ml మూత్రము రోజు మినిమం బయటికి రాకపోతే మలినాలు బయటకు వెళ్ళవు. అలాగే కనీసం 30 గ్రాముల యూరియా మన శరీరంలోంచి బయటికి వెళుతూ ఉంటుంది ప్రతిరోజుకి. కానీ ఈ మూత్రపిండాల సమస్యలు ఉంటే ఆ యూరిన్ మామూలుగా 1.5-2 లీటర్లు బయటికి వెళ్ళకపోతే ఈ 30 గ్రాముల యూరియా బయటికి వెళ్ళక అది లోపల ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా కనుక యూరియా పెరగటం కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. కనుక కనీసంగా 500 నుంచి 750 ml బయటికి వెళ్ళాలి. అందుకనే మనకి రోగులకి అప్పుడప్పుడు ఎంత యూరిన్ బయటికి వెళ్తుంది అని ఒక సంచి ద్వారా చూసి లెక్కగట్టి దాని ప్రకారం కిడ్నీ సరిగా పనిచేస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా నిర్ధారిస్తారు హాస్పిటల్స్లో. మరి వీటిల్లో 3 రకాల సమస్యలు ఉన్నాయని స్థూలంగా చెప్తూ ఉంటారు. ఆ సమస్యలు ఏమిటి అంటే అక్యూట్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అనేది ఒకటి, రెండవది నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు, మూడవది రీనల్ ఫెయిల్యూర్, మూత్రపిండాలు పనిచేయనటువంటి స్థితి. ఈ 3 రకాలైనటువంటి సహజంగా వైద్యులు తెలియజేసేటువంటి జబ్బులు. వీటిల్లో గ్లోమెరులోనెఫ్రైటిస్ అనేటువంటి దాన్ని చూస్తే దాంట్లో మనకేం తెలుస్తుందంటే గ్లోమెరులస్ అనేటువంటిది ఒక రక్తనాళాల యొక్క ఒక చుట్ట. ప్రతి మూత్రపిండంలో ఒక కప్పులాగా ఉండే ఆ బౌమన్స్ క్యాప్స్యూల్ అనే దాంట్లో ఈ రక్తనాళాల చుట్ట అట్లా ఉంటుంది. ఈ బయట నుంచి రక్తం, శరీరంలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అలాగే ఆ చుట్టలో రక్తం తిరుగుతూ నిదానంగా మరొక వైపు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా చుట్టలో రక్తం ఉన్నప్పుడు, అంటే గ్లోమెరులస్లో రక్తం ఉన్నప్పుడు ఆ రక్తంలోంచి అదనంగా ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు కానివ్వండి, లేదా అదనంగా ఉన్న నీరు కానివ్వండి ఫిల్టర్ అయిపోయి ఆ యొక్క నెఫ్రాన్ యొక్క తోక లాంటి భాగంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఫిల్టర్ అవుతూ ఉంటాయి. కానీ ఏ కారణం చేతైనా ఈ మూత్రపిండాలలోకి రక్తము రావటము తగ్గితే, అంటే సుమారుగా 1 నిమిషానికి 125 ml బయటికి వస్తూ ఉంటుంది. ఏది? నీరు, అనవసరమైన నీరు ఈ ఫిల్టరేషన్ జరిగిన తరువాత. అలాగే ఒక రోజుకి 180 లీటర్ల రక్తము మన మూత్రపిండాల్లోకి వస్తుంది. ఆ మూత్రపిండాల్లో ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో నుంచి 1.5 నుంచి 2 లీటర్ల నీరు రూపంలో, మూత్రం రూపంలో బయటకు వస్తుంది. మరలా మిగతా రక్తం అంతా కూడా మరలా రీఅబ్జార్ప్షన్ వెనక్కి తీసుకొని శరీరంలోకి కలిపేసుకుంటుంది. ఇది రొటీన్గా జరిగేటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్లో తేడా వచ్చినప్పుడు యూరిన్ బయటికి రావటం కూడా తేడా వస్తుంది. అది గమనించాలి. అట్లాగే సుమారుగా 250 ml నుంచి 300-400 లోపు కనుక యూరిన్ బయటకు వస్తే దాన్ని స్కాంటీ యూరియా అనే పదంతో పిలుస్తారు. అలాగే ఎనూరియా అనేటువంటి ఒక పదం కూడా పిలుస్తారు. అదేంటంటే 50 ml కంటే కూడా తక్కువ ఒంటేలు బయటికి, అంటే ఆల్మోస్ట్ ఒంటేలు బయటికి రానటువంటి స్థితి. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఇలాంటి స్థితి వస్తుంది, ఎనూరియా అనేటువంటి స్థితి. ఇలా రావటం వలన ఏమిటి మన శరీరానికి ఇబ్బంది అంటే బయటికి వెళ్ళవలసినటువంటి అనవసరమైన వ్యర్థ పదార్థాలు లోపలే ఉండటం వలన అనారోగ్యానికి హేతువు.
రెండు, నీరు బయటికి వెళ్లకుండా ఉండటం వలన ఆ నీరు లోపల పెరిగిపోతూ శరీరం లావవుతూ ఉంటుంది. ఇదొక నష్టం. కాబట్టి ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలి. ఈ గ్లోమెరులస్ అని ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ రక్తనాళాల యొక్క వల లేదా ఒక చుట్ట, దీంట్లోకి రక్తం రావటం ఏ కారణం చేతైనా తగ్గితే అప్పుడు ఒంటేలు బయటికి రావటం తగ్గుతుంది. రెండు, ఇక్కడ ఈ యొక్క గ్లోమెరులస్ అనే రక్తనాళాల లోపల గోడల్లో మందపడిపోయి లోపల రక్త ప్రసరణ జరగటానికి ఫ్రీగా లేనప్పుడు కూడా ఎక్కువ రక్తం ఫిల్టర్ కాకుండా ఆగిపోతుంది. తద్వారా కూడా ఫిల్టర్ కాకపోవటం వలన మూత్రము రావటం తగ్గుతుంది. ఇదొక కండిషన్ ఉంటుంది. అలాగే మరి ఈ కండిషన్ ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి అంటే సహజంగా ఇవి చిన్నపిల్లల్లోనూ అడోలసెంట్స్ అంటే 13-14 సంవత్సరాల అంటే 15 సంవత్సరాల లోపున్న పిల్లల్లో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. పెద్దవాళ్లలో కొంతమేరకు అరుదుగా కనిపిస్తాయి. అలాగా కనిపించిన వాటిల్లో ముఖ్యంగా ఈ రక్తనాళాలు ఇబ్బంది పడటం వలన కొంత రక్తము ఈ ఫిల్టర్ అయ్యేటువంటి నీటి ద్వారా కలిసి బయటకు వస్తుంది. హెమటూరియా అంటారు. అంటే యూరిన్లో రక్తం ఉన్నటువంటి స్థితి. అలాగే మాంసకృత్తులు యూరిన్ ద్వారా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ మాంసకృత్తులు ఎక్కువగా వచ్చే స్థితిని ప్రోటీనూరియా అంటారు. అంటే ప్రోటీన్స్ మాంసకృత్తులు ఎక్కువగా యూరిన్ ద్వారా బయటికి వెళుతూ ఉన్నాయి. అలాగే రక్తంలో బీపీ కూడా ఉండవచ్చు. అదే సమయంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్లడ్ యూరియా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ప్రోటీన్స్ బయటికి వెళ్ళటం లేదో బ్లడ్ యూరియా ఎక్కువ అవుతుంది. ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి కనుక దీన్ని గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటారు. ఆ స్థితిలో ఎటువంటి ఆహార నియమాలు మనం పాటించాలి, అవకాశాలు ఏమున్నాయి అనేది మనం గమనించినప్పుడు మామూలుగా అయితే వాళ్ళకు కావలసినటువంటి ఆహారం మోతాదు కిలో క్యాలరీల్లో మనం మోతాదులను కొలుస్తూ ఉన్నాం ఇప్పటివరకు. అలా కొలిచినటువంటి కిలో క్యాలరీల మోతాదుల ప్రకారం సుమారుగా 2000 కిలో క్యాలరీల వరకు ఆహారం వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే కొన్ని ప్రోటీన్ యూరియా ఎక్కువగా ఉంది కనుక ప్రోటీన్స్ని మనం కొద్దిగా తగ్గించవలసి ఉంటుంది. అంటే మాంసకృతులు వచ్చేటువంటి ఆహార పదార్థాలని తక్కువగా ఇవ్వాలి. అలాగే ఎప్పుడైతే ముఖంలో వాపు కానీ ఉబ్బు కానీ కనిపిస్తుందో ఎడీమా అంటారు, అటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉప్పు మానేయటమే, ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు వాడొద్దు వాళ్ళకి అనేదాన్ని మనం నిశ్చింతగా నో సాల్ట్ అని చెప్పేయచ్చు. అలాగే మరి క్యాలరీస్ వచ్చేటప్పటికి మామూలుగానే ఇవ్వచ్చు. అంటే మామూలుగా తనకు కావలసిన క్యాలరీస్ అంతా ఇవ్వచ్చు. ఇంకా ఒక 10% ఎక్కువగా ఇచ్చినా మంచిదే, ఎటువంటి నష్టం లేదు. ఇక కొవ్వు పదార్థాల దగ్గరకు వచ్చేటప్పటికి కొవ్వు పదార్థాలు మామూలుగా ఇవ్వటమేనండి. 30 నుంచి 40 గ్రాములు యావరేజ్ని ఇవ్వచ్చు. ఎందువలన అంటే ఈ కొవ్వు పదార్థాలు కొన్ని కండిషన్స్లోనే మనం తగ్గించాల్సి ఉంటుంది. అదేంటంటే ఈ యొక్క మూత్రపిండాల సమస్యతో పాటు ఆ వ్యక్తి ఒబీస్ అయి ఉంటే, స్థూలకాయుడు అయి ఉంటే ఖచ్చితంగా ఫ్యాట్ రెస్ట్రిక్షన్ తీసుకోవాలి. అంటే కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి. అలాగే హైపర్ టెన్షన్, రక్తపోటు అధికంగా ఉన్న వ్యక్తికి కూడా కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి. అలాగే గుండె జబ్బులు ఉండుంటే అప్పుడు కూడా కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. అవి ఆ 3 కండిషన్లు లేనప్పుడు కొవ్వు పదార్థాలు సామాన్యుడికి ఇచ్చినట్లుగానే సహజంగా 40 గ్రాములు, ఒక 5 గ్రాములు ఎక్కువ తక్కువగా మనం అతనికి ఇవ్వచ్చు. అలాగే ఈ యొక్క యూరిన్ కాస్త ప్రోటీనూరియా వస్తున్నాయి కాబట్టి నీ యూరిన్ బయటికి రావటం తగ్గుతుంది కనుక లోపలికి వెళ్ళే ఫ్లూయిడ్స్ను కూడా తగ్గించుకోవాలి. అంటే నీరు త్రాగటం కానివ్వండి, అది మీరు ఏ రూపంలో తాగుతారో ఆ నీరు అనేది ఖచ్చితంగా దాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఈ కండిషన్స్లో ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం ప్రోటీన్స్ని బాగా ఇబ్బంది అవుతుందో, అంటే తగ్గిస్తున్నాం కదండి, ప్రోటీన్స్ లోపల వస్తున్నాయి కదా ఎక్కువగా ప్రోటీనూరియా రూపంలో. కాబట్టి ప్రోటీన్స్
ఒకంత. పూర్వం నార్మల్గా అయితే 1 కిలోగ్రామ్ బాడీ వెయిట్ ఉన్న ఒక వ్యక్తికి 1 కిలోగ్రామ్ బాడీ వెయిట్కి 1 గ్రాము ప్రోటీన్ అనేది సహజంగా ఇవ్వవలసిన స్థితి. ఇక్కడ ప్రోటీనూరియా ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా 1.5 గ్రాము నుంచి 2 గ్రాములు, అంటే సుమారుగా 80 నుంచి 100 గ్రాములు ఒక రోజుకి మాంసకృత్తులు అందే విధంగా ఆహారాన్ని మనం ఇవ్వాలి. అంటే ఈ మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాలు కొంచెం ఎక్కువగా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రోటీనూరియా వస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో డ్రై ఫ్రూట్స్ అనేటువంటివి మనం వాడకుండా ఉండాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వాడటం అనేది కరెక్ట్ కాదు ఈ కండిషన్స్లో. ఇక రెండవది టైప్ 2 మన కిడ్నీ ఫెయిల్యూర్ లేకపోతే మూత్రపిండాల జబ్బు, దానికే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. నెఫ్రోటిక్ అంటే నెఫ్రాన్స్ పాడైనటువంటి స్థితి. ఆ స్థితిలో అనేక రకాల సమస్యలు వస్తాయి కనుక దాన్ని సిండ్రోమ్ అని పిలుస్తారండి. దీంట్లో ఎడీమా అంటే ముఖమంతా ఉబ్బి వాపుగా గుండ్రంగా తయారై ఉండటం ఒకటి ఉంటుందండి. ఒంటేల్లో బాగా మన ప్రోటీన్స్ మాంసకృత్తులు ఎక్కువగా పోతూ ఉంటాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ శాతం కూడా అధికమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే ప్రోటీన్స్ విపరీతంగా బయటికి పోకుండా పెరుగుతూ ఉంటాయి, హై ప్రోటీనూరియా అనేటువంటిది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్బుమిన్ శాతం బాగా పడిపోతుంది. ఎప్పుడైతే ప్రోటీన్స్ బయటికి వెళుతున్నాయో ఆల్బుమిన్ అనేది కూడా ప్రోటీనే, అది రక్తంలో ఉండవలసిన కంటే తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గటం వలన ఖచ్చితంగా ఆ యొక్క ఉబ్బు ఫేస్ రావటానికి కానీ ఫేస్ వాయటానికి కానీ కారణం అవుతుందంటారు. అలాగే ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నటువంటి వారిలో ఖచ్చితంగా గ్లోమెరులార్ ప్రాబ్లం కూడా ఉంటుంది అంతర్గతంగా. ఇవి రెండూ కలిసే ఉంటాయి అనేది కూడా వైద్యులు చెప్పేటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉండి ప్రోటీన్స్ విపరీతంగా బయటికి పోతూ ఫేస్ వాసి విపరీతంగా ఉన్నప్పుడు, అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ కంటెంట్ పెరుగుతున్నప్పుడు ఆహారంలో మనం ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి, ఏ ఆహారాలు తినొచ్చు, ఏ ఆహారాలు మానేయచ్చు అనేటువంటి దాంట్లోకి వస్తే సుమారుగా క్యాలరీస్ రూపంలోకి వచ్చేటప్పటికి 2000 క్యాలరీలకి సరిపోయేటువంటి ఆహారం ఇవ్వాలి ప్రతిరోజు ఒక వ్యక్తికి. అలాగే ఎక్కువగా ప్రోటీన్స్ బయటికి వెళుతున్నాయి కాబట్టి ప్రోటీన్స్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలి. ఇందాక అనుకున్నట్లుగానే 1.5 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు 1 కిలోగ్రామ్ బరువుకి మనం ఇవ్వాలి. అంటే మరలా సుమారుగా 100-120 గ్రాముల ప్రోటీను ఒక రోజుకి ఇవ్వచ్చు. అలాగే క్యాలరీస్ కూడా పెంచాలి. క్యాలరీస్ అంటే శక్తినిచ్చేటువంటి పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు కూడా సుమారుగా 500 గ్రాముల వరకు ఇవ్వచ్చు. అతని యొక్క వయసును బట్టి, అతని యొక్క ఇతర అనారోగ్య సమస్యలను బట్టి ఇవన్నీ మారతాయండి. ఏది స్టాండర్డ్గా తీసుకోవద్దని మనవి. వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, వయసును బట్టి, బరువును బట్టి, ఇతర సమస్యలను బట్టి అన్నీ క్రోడీకరించుకొని ఎన్ని గ్రాములు లేదా ఈ గ్రాములనే కప్పుల్లో చెప్పటం అనేది ఒక ఆకారం. అంటే సుమారుగా 100 గ్రాముల అన్నం తినమంటే 2 కప్పుల అన్నం అంటాం. ఇక్కడ చిన్న సమస్యని అందరూ గ్రహించవలసిన అంశం చెప్తానండి. ఈ కప్పులు అనే వాటిల్లో మనకెక్కడా కూడా ఇన్ని గ్రాములు ఈ కప్పు అనేటువంటివి లేవు. అందువలన మేము వ్యక్తిగతంగా ఏం చెప్తామంటే 100 గ్రాములు బరువు చూయండి అన్నాన్ని, మీ ఇంట్లో ఉన్న ఏ కప్పులో కరెక్ట్గా సమంగా ఉంటుందో చూసుకోండి, ఆ కప్పు మీద ఒక మార్కుగా పెట్టుకోండి, అదే కప్పుతో ప్రతిరోజు అన్నం తీసుకొని తినండి అని చెప్తాం. అలాగే 1 టీ స్పూన్ అంటే 5 గ్రామ్స్ అంటున్నాం, అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందువలన ఇది టీ స్పూను, ఇది టేబుల్ స్పూను అని అందరికీ తెలియదు. టేబుల్ స్పూన్ 15 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు వచ్చే స్పూన్స్లో కరెక్ట్ టీ స్పూన్స్ లేవు,
సైజులు మారిపోతూ ఉన్నాయి. తద్వారా క్వాంటిటీ మారిపోతూ ఉంటుంది. అందువలన ప్రతిదానికి మనం ఒక మెజర్మెంట్ రూపంలో తీసుకొని ఈ వస్తువుని ఏ గిన్నెలో ఏ స్పూన్లో ఎంత తీసుకుంటే కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా వస్తుంది, ఫుల్గా తీసుకోవాలా తలగొట్టి తీసుకోవాలా, ఇవి కూడా ఉంటాయండి. కనుక అందరూ కూడా ఒకసారి గనక మెజర్ చేసి ఒకసారి మీ ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు ఏ కప్పులో ఇది కరెక్ట్గా ఉంటుంది అనేది మీరు గమనించుకోగలిగితే అదే కప్పుని ప్రతిరోజు వాడటం ద్వారా మీరు చెప్పినంత ఆహారాన్ని కరెక్ట్గా తీసుకోవటానికి వీలవుతుంది. కనుక ఇది గ్రహించవలసిందిగా కోరుతున్నాం. సుమారుగా ఎట్లా చెప్తామంటే లాడిల్స్ అంటాం, గరిటెల్లో మరి మీ అందరికీ తెలుసు ఎన్ని రకాల గరిటెలు ఉన్నాయో, ఏ గరిటెతో వేస్తారు. సో దానికి కూడా ఏంటండి, సుమారుగా బరువు మనం తెలుసు కాబట్టి ఆ బరువు వచ్చేటువంటిది ఏ గరిటెకి సరిపోతుంది ఆ లాడిల్స్. ఈ గరిటెతో వేస్తే 80 గ్రాములు వస్తుంది, ఒక 5 గ్రాములు అటు ఇటుగా రావచ్చు. అందువలన అది మనం నిర్ధారించుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఫ్యాట్స్ వచ్చేటప్పటికి ఇతనికి కొద్దిగా హయ్యర్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కనుక ఒక 10% ఫ్యాట్ను తగ్గించటం మంచిది. ఎప్పుడు ఫ్యాట్ అయినా ఏదండి, ఒబేసిటీకి కానివ్వండి, డయాబెటీస్కి కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఆఫ్ కిడ్నీ కానివ్వండి, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఫ్యాట్ కంటెంట్ మిక్స్డ్గా ఉండటమే కరెక్ట్. అంటే సంతృప్త కొవ్వు పదార్థాలు, అసంతృప్త కొవ్వు పదార్థాలు, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, పాలీసాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్ ఆర్ పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఇవి 80% ఇవి, 20% అవి. సాచ్యురేటెడ్ 10 to 20% తీసుకోండి, 80% అన్సాచ్యురేటెడ్గా ఉండేట్లుగా. ఇవి కరెక్ట్గా మనం తీయలేం కనుక మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే 4 రకాలుగా సెలెక్ట్ చేసుకోండి. లో కొలెస్ట్రాల్ 2, నార్మల్గా ఉండేవి 2. ఇవి 2 కూడా 4 కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చొప్పున మార్చుకుంటూ కనుక తీసుకోగలిగితే ఖచ్చితంగా కుడి ఎడంగా అంటే పక్కాగా రాదు కాబట్టి ఒక 5 to 10% వేరియేషన్తో మనకు కావాల్సిన సాచ్యురేటెడ్ అన్సాచ్యురేటెడ్ కలిపి వస్తాయి. కనుక దీన్ని మనం ఎక్కడ ఫ్యాట్ కంటెంట్ వాడినా ఈ పాయింట్ని దయచేసి గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఫ్యాట్ కంటెంట్ తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇక పిండి పదార్థాలు వచ్చేటైతే 300 నుంచి 400 గ్రాములు అంటే సుమారుగా ఒక 5 లేక 6 కప్పులుగా ఆహారం తీసుకోవచ్చు. అలాగే సహజంగా వైద్యులు ఎప్పుడైనా డైట్ రెస్ట్రిక్షన్స్ జరిగినప్పుడు ఒక బి కాంప్లెక్స్ క్యాప్సూల్ విత్ విటమిన్ సి, ఎందుకంటే రెస్ట్రిక్షన్ మనం ఎప్పుడైతే పెట్టామో తీసుకోవలసినంత ఆహారాన్ని తీసుకోవట్లేదో విటమిన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది కనుక ఈ సప్లిమెంటేషన్ పెడతారండి. అది మాత్రం ప్రతి వాళ్ళు ఖచ్చితంగా పాటించి తీరాలి వైద్యుల సలహా మేరకు. దీని తర్వాత రీనల్ ఫెయిల్యూర్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. రీనల్ ఫెయిల్యూర్స్ అంటే మూత్రము 50 ml కంటే తక్కువ రావటమా, లేదు అసలు రావటం లేదా, ఎనూరియా, అసలు యూరిన్ బయటికి రావట్లేదు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటుంటారు, మీరు వినే ఉంటారు. అంటే మూత్రపిండం అసలు పనిచేయట్లా. అసలు మూత్రపిండం పనిచేయట్లేదంటే రక్తము శుద్ధి అవ్వటం లేదు, ఫిల్టరేషన్ జరగటం లేదు. ఎప్పుడైతే ఫిల్టరేషన్ జరగటం లేదో యూరిన్ రావటం అనేది జరగదు. ఆ కండిషన్ని రీనల్ ఫెయిల్యూర్ అంటాం. వీటిల్లో ఎక్యూట్గా ఉండేవి కొద్ది కాలం తర్వాత మందులు వైద్యపరంగా తీసుకున్న తర్వాత తగ్గటానికి ఉండేవి, లేదా కంటిన్యూస్గా ఉండేవి. క్రానిక్ అనేటువంటి 2 రకాలు ఉంటాయి. వీటిల్లో ఏమిటి అసలు ఈ రీనల్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు 50 ml కంటే తక్కువ యూరిన్ వస్తుంది, లేదా అసలు యూరిన్ రాదు. మరి ఈ కండిషన్ వచ్చినప్పుడు సహజంగా రీనల్ ఫెయిల్యూర్సు అధిక రక్తపోటుతో కలిసే ఉంటాయి
అనేటువంటిది వైద్య శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి మాట. కాబట్టి ఇతనికి హైపర్ టెన్షన్ను ప్లస్ రీనల్ ఫెయిల్యూరు రెండు అంశాలు కూడా మనం పరిగణనలోకి తీసుకొని దానికి తగినట్లుగా ఆహారం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు ఏంటి ఆహారం అంటే, దీంట్లో కూడా క్యాలరీస్ ఎక్కువగా, హైపర్ టెన్షన్తో కూడుంది, డయాబెటీస్ లేదు కాబట్టి క్యాలరీస్ అంటే శక్తి ఎక్కువగా వచ్చేందుకు వీలయ్యేట్టుగా అధిక మోతాదులో పిండి పదార్థాలు ఇవ్వచ్చు. అలాగే ప్రోటీన్స్ మాత్రం తగ్గించే ఇవ్వాలి. అలాగే పొటాషియం అనేటువంటిది కూడా తక్కువగా ఇవ్వాలి. పొటాషియం కూడా తక్కువగా ఇవ్వాల్సిన అవకాశం ఉంది. ఫ్యాట్ వచ్చేటప్పటికి నార్మల్ ఫ్యాటే ఇవ్వచ్చు, 30 నుంచి 40 గ్రాములు. మరి మొత్తం మీద ఎంత ఇవ్వాలి అంటే సుమారుగా 1000 నుంచి 1200 కిలో క్యాలరీలకు సరిపోయేటువంటి ఆహారం మాత్రమే ఇవ్వాలి. మరి ఎట్లాగండి ఈ 1200 క్యాలరీలకి 1000 క్యాలరీస్కి అంటే అది వాళ్ళ డైటీషియన్ డ్యూటీ చూసుకుంటారు. ఎలాగా? 1 గ్రాము పిండి పదార్థం 4 కిలో క్యాలరీలు ఇస్తుంది. 1 గ్రాము మాంసకృత్తులు 4 కిలో క్యాలరీలు ఇస్తాయి. 1 గ్రాము కొవ్వు పదార్థాలు 9 కిలో క్యాలరీలు ఇస్తాయి. 1 గ్రాము ఆల్కహాలు 7-8 కిలో క్యాలరీలు ఇస్తాయి. ఈ లెక్కలు ఉన్నాయి కనుక ఒక డైటీషియన్ ఆ లెక్కల ప్రకారం ఎన్ని గ్రాములు కాయగూరలు, ఎన్ని గ్రాములు బియ్యం, ఎన్ని గ్రాములు పప్పు దినుసులు తీసుకుంటే మనం అనుకున్నటువంటి క్యాలరీస్కి ఒక 5 to 10% వేరియేషన్, 100% ఎగ్జాక్ట్గా అనేది రాదండి, ఒక 10% వేరియేషన్తో తీసుకోగలిగితే అక్కడికి మనం కరెక్ట్గా తీసుకున్నట్టుగానే భావించవచ్చు. అట్లాగా ఒక కొలతల ప్రకారం తీసుకోవటం అనేది ఒకసారి చెప్పి ఒక రాసి ఇవ్వటం వలన అదే కొలతల ప్రకారం తీసుకోవటానికి ఒక మనిషి అలవాటు కనుక పడితే అతనికి ఏ ఆహారం ద్వారా జరగవలసిన లభ్యత ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క కండిషన్స్ ఉన్నప్పుడు ఎడీమా అంటే బాగా వాపులుగా ఉబ్బుగా ఉండేటువంటి పరిస్థితి ఎక్కువగా ముఖంలో వస్తుంది, కాళ్ళకు వస్తుంది. కాళ్ళకంటే యాంకిల్ జాయింట్ దగ్గర పాదాలు, ఫుట్ అంటాం, ఆ ఫుట్ యాంకిల్ జాయింట్ దగ్గర వాపులు వస్తూ ఉంటాయి. అలాగే మొహం వాపులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు సాల్ట్ లేదు, అస్సలు ముట్టుకోకూడదు అనేది ఒక పర్ఫెక్ట్ రూల్గా మనం పెట్టుకోవాలి. అవి ముట్టుకోకూడదు. అలాగే డయాలసిస్ జరిగేటువంటి పేషెంట్ ఉంటారు. అంటే మీకు తెలుసు, ఈ మూత్రపిండం పనిచేయనప్పుడు కొత్త మూత్రపిండం ఎవరైనా దానం చేస్తే అది అమర్చాలి, ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఇది జరిగే కంటే ముందే డయాలసిస్ అనేది చేయాలి. డయాలసిస్ అంటే ఆర్టిఫిషియల్గా ఒక కిడ్నీని తీసుకొని, అంటే కృత్రిమమైనటువంటి మూత్రపిండాన్ని తీసుకొని, అది ఒక యంత్రం, దాని ద్వారా శరీరంలో ఉన్న రక్తాన్ని ఆ మూత్రపిండంలోకి పంపిస్తూ అక్కడ శుద్ధి చేయబడి మరలా శరీరంలోకి వచ్చేట్లుగా అరేంజ్ చేస్తారు. అది డయాలసిస్ అని ఒక శాస్త్రీయ నామంతో పిలుస్తారు. కాబట్టి సుమారుగా పరిస్థితులను బట్టి వారానికి ఒకసారి చేస్తే సరిపోవచ్చు, లేదా వారానికి కనీసం డెఫినెట్గా 2 సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులను బట్టి వైద్యుల నిర్ణయం ప్రకారం ఎన్నిసార్లు చేయాలో అన్నిసార్లు చేస్తారు. మరి డయాలసిస్ చేస్తున్నప్పుడు ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా మన మార్పులు చేర్పులు ఉన్నాయా అంటే, ఈ డయాలసిస్ చేస్తున్నప్పుడు కూడా సుమారుగా 2000 నుంచి 3000 కిలో క్యాలరీలకు సరిపోయేటువంటి ఆహారాన్ని ఇవ్వచ్చు. మళ్ళీ అక్కడ తేడాలు ఉన్నాయండి, చెప్పాను కదా, వయసు, శరీర బరువు, ఒబిసిటీయా కాదా, డయాబెటిక్కా కాదా, కార్డియక్ పేషెంటా కాదా, మరి అధిక రక్తపోటు ఉందా లేదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అది అందుకనే డైట్ ప్రిస్క్రిప్షన్ జనరల్గా మనం చెప్పినప్పటికీ ఎగ్జాక్ట్ డైట్ ప్రిస్క్రిప్షన్ 1-to-1 పేషెంటు డైటీషియన్ ఇద్దరు కూర్చున్నప్పుడు మాత్రమే
ఆ పేషెంట్కు ఉన్న కండిషన్స్ కానివ్వండి, అతని యొక్క శారీరక తత్వం కానివ్వండి, శరీరం కానివ్వండి, అతనికి ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కానివ్వండి, అతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, ఇవన్నిటినీ పరిగణనలోకి తీసుకొని అతనికి సఫిషియెంట్గా ఎడ్యుకేట్ చేసి కౌన్సిలింగ్ చేసి ఒక డైట్ నియమావళిని రాసివ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా చేసింది. మరి తర్వాత తను కూడా కుటుంబ సభ్యుల సహకారంతో ఏ పరిమాణాలు రాశామో అవే పరిమాణాలలో కరెక్ట్గా ఆహారం తినగలిగితే ఈ డయటెటిక్స్ యొక్క ఉపయోగం ఉంటుంది. రోగం త్వరగా తగ్గటానికి కానీ, లేదు శరీరం అంతకంటే పూర్తిగా ఇబ్బంది పడకుండా దెబ్బతినకుండా ఉండటానికి కానీ చక్కగా ఈ పని చేస్తాయండి. కనుక 2000 నుంచి 3000 క్యాలరీసు సరిపోయేటువంటి నార్మల్ ఫుడ్ ఇవ్వాలి. కాకపోతే దాంట్లో కొన్ని పోషక పదార్థాలని మార్పులు చేర్పులు చేస్తాం. ప్రోటీన్స్ వచ్చేటప్పటికి కొద్దిగా తగ్గించి ఒక 40 గ్రాములుగా ఉండేట్లుగా ఇవ్వాలి. అలాగే కొవ్వు పదార్థాలు వచ్చేటప్పటికి మోరార్లెస్ సేమ్ ఓ 5% తగ్గించడానికి అవకాశం ఉంటే తగ్గించటం, లేదంటే నార్మల్గా ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ సోడియం తగ్గించాలి, సోడియం బాగా తగ్గించాలి. కనుక నో సాల్ట్ అసలు వేసుకోకపోతే మంచిది. అలాగే పొటాషియం తగ్గించాలి. అలాగే మరి ప్రోటీన్స్ కూడా తగ్గించాలి. అలా తగ్గిస్తేనే అతని కండిషన్ కొంత మేరకు మెరుగవుతుంది అనేది కరెక్ట్. సో ఇప్పుడు మనం చూసినటువంటి 3 సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సమస్యలు గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటారండి. అంటే గ్లోమెరులార్ డిస్టర్బెన్స్. గ్లోమెరులస్ అంటే చెప్పాను కదండి, ఏ టఫ్ బ్లడ్ వెసల్స్ ఇన్ ది బౌమన్స్ క్యాప్సూల్. ఈ మూత్రపిండాల్లో ఉండేటువంటి 10 లక్షల ఈ నెఫ్రాన్స్ అనేటువంటి యూనిట్స్లో ప్రతి నెఫ్రాన్లో కూడా ఒక కప్పు ఉండి ఆ కప్పు నుంచి ఒక ట్యూబు మెలికలు తిరిగి ఉంటుంది. కాబట్టి ఈ కప్పుని బౌమన్స్ క్యాప్సూల్ అని పిలుస్తారు. దీంట్లో బయట నుంచి రక్తనాళం ఒకటి వస్తుంది, వచ్చి అక్కడ చుట్టలు చుట్టుకున్న తర్వాత ఆ చివరిగా మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. అంటే ఈ లోపలికి వచ్చే రక్తనాళం ద్వారా రక్తం అంతా అక్కడికి వచ్చి ఆ చుట్టల్లో స్లోగా తిరుగుతూ మళ్ళీ ఇంకొక అదే కంటిన్యూషన్ రక్తనాళం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇలా తిరుగుతున్నప్పుడు ఫిల్టరేషన్ జరిగిపోతూ ఉంటుంది. దీన్ని గ్లోమెరులస్ అంటారు, ఈ రక్తనాళాల చుట్టని. కాబట్టి ఈ గ్లోమెరులస్కి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సరైనటువంటి ఫిల్టరేషన్ జరగకపోవటం వలన దాన్ని గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటారు, గ్లోమెరులార్ నెఫ్రైటిస్. తర్వాత రెండోది మనం చెప్పుకుంది నెఫ్రైటిక్ సిండ్రోమ్. అంటే నెఫ్రాన్స్ పాడవటం వలన, అంటే మూత్రపిండాల్లో ఆల్మోస్ట్ అన్ని నెఫ్రాన్స్లో ఉన్నటువంటి గ్లోమెరులస్లు దెబ్బతిని ఫిల్టరేషన్ సరిగా జరగట్ల, అది నెఫ్రైటిక్ సిండ్రోమ్ అన్నారు. అసలు ఫిల్టరేషనే జరగట్ల మూడోది. కాబట్టి రీనల్ ఫెయిల్యూర్ అంటే మూత్రపిండాలు పనిచేయనటువంటి దశ. ఈ దశలో మరలా తీవ్రంగా ఉండేది, లేకపోతే దీర్ఘకాలికంగా ఉండేది అనేటువంటి 2 ఉన్నాయి. వీటిల్లో కూడాను ఏది ఏమైనా 2 పాయింట్లు మనం కరెక్ట్గా చెప్పుకోవాల్సినవి ఏమిటి అంటే, యూరిన్ రావటం తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? మళ్ళీ దానికి ఒక కండిషన్ మనం చెప్పుకున్నాం. కనీసం 500 హాఫ్ లీటర్ నుంచి 3/4 లీటరు 750 ml యూరిన్ కనుక బయటికి వెళ్ళకపోతే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళవు. వెళ్ళవలసిన యూరియా 30 గ్రాములు కనీసం బయటికి వెళ్ళదు. ఇవి 2 వెళ్ళకపోవటం వలన శరీరం దెబ్బతిని అనారోగ్య స్థితికి మనిషి వెళతాడు. ఇతర సమస్యలు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇది మనకి గ్రహించాం. ఇంకా డైట్ విషయంలోకి వచ్చేటప్పటికి కుడి ఎడంగా నార్మల్గా ఆ వ్యక్తి వయసును బట్టి, ఆ వ్యక్తి బరువును బట్టి తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటూ, కొన్ని కండిషన్స్ బట్టి, అంటే ఎక్కువగా ప్రోటీన్స్ బయటకు వెళుతూ ఉంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవాలి.
సహజంగా తీసుకునే 1 గ్రాము 1 కిలోగ్రామ్ బరువుకి 1 రోజుకి అనేటువంటి దాన్ని 1.5 నుంచి 2, ఇంకా అవసరమైతే ఇంకొక 10% పెంచైనా సరే అతనికి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎడీమా, వాపులు, కాళ్ళు కానీ మొహం కానీ వాపులు గనక ఉంటే ఖచ్చితంగా సోడియం తీసేయాలి. అంటే మనం సాల్ట్ పూర్తిగా మానేయాలి, అసలు తీసుకోకూడదు. తీసుకుంటే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి. అదే ఒకటి చెప్పాలి. అలాగే యూరిన్ అసలు రానటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రోటీన్ పెంచుతున్నాం. అలాగే ఇంకా కొన్ని ఏమిటి అంటే, మరి ప్రోటీన్స్ మనం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో డ్రై ఫ్రూట్స్ అసలు తీసుకోకూడదు. అదొకటి కండిషన్. నో డ్రై ఫ్రూట్స్. అలాగే నో సాల్ట్. అలాగే యూరిన్ బయటికి రానప్పుడు నో ప్రోటీన్. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. వండినటువంటి ఆహార పదార్థాలు, టిన్నుల్లో వచ్చే ఆహార పదార్థాలు, సీసాల్లో వచ్చే పదార్థాలు ఇవి అస్సలు తీసుకోకూడదు. అలాగే మరి రీనల్ ఫెయిల్యూర్, మూత్రపిండాలు గనక ఏమైనా దెబ్బతిని యూరిన్ రావటం జరగట్లేదు అన్నప్పుడు నో బనానా, అరటి పండ్లు అసలు తీసుకోవడానికి వీల్లేదు ఫ్రూట్స్లోకి వచ్చేటప్పటికి. అలాగే మరి టొమాటోస్, ఎప్పుడైతే మనం ఈ యొక్క పొటాషియం రెస్ట్రిక్షన్ పెట్టుకుంటామో, పొటాషియాన్ని బాగా తగ్గించాలి అనుకున్నప్పుడు 2 పనులు చేయాలి. ఒకటి, ఈ కూరగాయలన్నీ కూడా బాగా ఉడికించిన తరువాత ఆ నీళ్లు, ఎక్సెస్గా ఉన్న నీటిని ఫిల్టర్ చేసి పారేయాలి. ఎందుకంటే వాటిల్లో పొటాషియం ఉంటుంది. అలాగే టొమాటోస్ అసలు వాడకూడదు. నో టొమాటోస్ అసలు వాడకుండా ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే వీలైనంత వరకు క్యారెట్స్ అసలు వాడొద్దు అనేటువంటి నియమం కూడా పెట్టుకోవాలి. మరి కొన్ని కండిషన్స్లో వాటర్ కంటెంట్, అంటే ఒకవేళ మరీ యూరిన్ బాగా తగ్గింది అనుకున్నప్పుడు వాటర్ తీసుకునేది తగ్గించుకుంటూ సుమారుగా 1000 ml అంటే 1 లీటర్ 6 నుంచి 8 గ్లాసులు మాత్రమే నీరు తాగాలి. అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కాఫీ, ఈ కాఫీ కూడా మనం నో తీసుకోకూడదు అన్న లిస్టులోకే వస్తుంది. కానీ కొంతమంది ఉన్నారు ఎడిక్ట్ అయిపోయి ఆ పొద్దున్నే ఆ కాఫీ తాగకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ మానసిక స్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని మనం కొద్దిగా గమనించి వాళ్ళకి సరే 1 కాఫీ ఉదయం పూట తాగు, 1 కప్ అంతే, ఇక తర్వాత ముట్టుకోకూడదు రోజంతా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే పాలు ఫ్యాట్ కంటెంటు ఇబ్బందులు అవి ఉంటాయి కాబట్టి ది బెస్ట్ స్కిమ్డ్ మిల్క్, అంటే కొవ్వు పదార్థాలు తీసేసినటువంటి పాలు మాత్రమే వాడుకోవటం మంచిది. అలాగే ఉల్లిపాయలు రోజుకి మామూలుగా తీసుకునే దానికంటే మీరు కూరల్లో వాటిల్లో కూడా బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కలుపుకొని ఒక 100 నుంచి 200 గ్రాములు రోజుకి అధికంగా తీసుకోవచ్చు. దానివల్ల నష్టం లేదు, ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అలాగే మన చిన్నుల్లిపాయ రెబ్బలు ఉంటాయండి. ఈ మధ్య కూడా చాలామంది వైద్యులు చెబుతున్నటువంటి అంశం, చిన్నుల్లిపాయ రెబ్బలు ప్రతిరోజు ఈ మధ్య వయస్కులైన వాళ్ళందరూ కూడా 2 లేక 3 తినగలిగితే డైరెక్ట్గా తినేసి మీరు ఆహారం తీసుకోవచ్చు, లేదా ఆహారాన్ని కూర్చోగానే ఆహారంలో కలిపి తినేసి తీసుకోవచ్చు, లేదా ఒక 3 రెబ్బలు మీరు వండుకునే ఆహారంలో వేసేసి చివర్లో ఆహారంతో పాటు కలిపి తినేయచ్చు. అట్లా తినటం వలన శరీరానికి చాలా మంచిది, 2 మూత్రపిండాలకు కూడా మంచిది అనేటువంటి అంశం వెలుగులోకి రావటం వలన అది కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత జింజర్ అంటే అల్లం మూత్రపిండాలు బాగుండటానికి చాలా ఉపయోగకరమైనటువంటిది. కాబట్టి ఈ మసాలా దినుసులు వేసినా వేయపోయినా ఒక 5 లేక 10 గ్రాముల అల్లాన్ని బాగా సన్నగా తరిగి
మనం కూరల్లో వేసేయచ్చు ఈ మూత్రపిండాల సమస్యలు ఉన్న వాళ్ళకి. పూర్వకాలంలో అల్లం ఉత్తదే తినేవాళ్ళు, అంత తినగలిగిన శక్తి ఉంటే ఓకే. అది లేనప్పుడు అట్లీస్ట్ వీలైనంత సన్నగా తరిగేసేసి ఒక 5 గ్రాములు ఏ కూరలో అయినా వేసేసి ఆ కూరలో కలిపేసి తీసుకోవటం అలవాటు చేసుకుంటే అది కూడా మంచిది. అట్లాగే ఈ నిమ్మరసం ఒక 1/2 లీటర్ గోరువెచ్చటి నీళ్ళల్లో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక నిమ్మకాయ పిండేసేసి ఒకే ఒక స్పూను మామూలు తేనె, మనం నాటు తేనె అనొచ్చు, ఆ టైపులో ప్రాసెస్ చేయనటువంటి తేనె అండి, ఇది కరెక్ట్గా తెలుసుకోండి. ప్రాసెస్ చేయనటువంటి తేనె కలిపేసి ఆ 1/2 లీటరు ఉదయం 1/2 లీటర్ రాత్రిపూట తాగటం కూడా ఈ యొక్క సమస్యలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది తేలింది. కాబట్టి అది అంటే సుమారుగా ఒక 2 కప్పులుగా మోతాదులో తీసుకోవచ్చండి. అలాగే మరి వెజిటబుల్స్ వచ్చేటప్పటికి ఏ వెజిటబుల్స్ వాడచ్చు, ఏ వెజిటబుల్స్ వద్దు అంటే సహజంగా ఆకుకూరలు, బాగా పచ్చటి ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ ఆకుకూరల్ని రసాలుగా మిక్సీలో వేసి జ్యూసెస్గా కూడా తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా మరి శరీరానికి ఉపయోగపడేటువంటి మంచి విధానాల్లో ఒకటి, అలాగా తీసుకోవచ్చండి. తర్వాత క్యాబేజీ, అలాగే చిక్కుడుగాయలు, అలాగే బీట్రూటు, అలాగే కుకుంబర్, దోసకాయలు, అలాగే వంకాయలు, మరి సొరకాయలు, పొట్లకాయలు ఇవి తీసుకోవచ్చండి. అలాగే రాడిష్, టమోటా రొటీను. కానీ మనం ఇందాక అనుకున్నాం పొటాషియం రెస్ట్రిక్షన్ కరెక్ట్గా పెట్టాలి అనుకున్నప్పుడు టమోటా వాడకూడదు, అది మానేయాలి. అలాగే మరి ఫ్లూయిడ్స్ అనేది మనం అనుకున్నాం కదండి, ఇట్ డిపెండ్స్, ఆ కండిషన్ని బట్టి ఒక మినిమం 1000 ml ఇవ్వచ్చు, లేదు అది కూడా అవసరమైతే 800 mlకి తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే రెస్ట్రిక్షన్ పెట్టామో ఖచ్చితంగా మీరు ఏ రూపంలో తీసుకునే ఫ్లూయిడ్స్ అయినా ఆ లిమిటేషన్కి లోపల మాత్రమే తీసుకోవాలి, అది మించి తీసుకోవడానికి వీల్లేదు. అలాగే ఫ్రూట్స్ వచ్చేటప్పటికి మరి పొటాషియం రెస్ట్రిక్షన్ మరీ ఎక్కువగా లేని సమయం అయితే ఆరెంజ్ జ్యూసెస్ తీసుకోవచ్చు, వాటర్ మెలన్స్ తీసుకోవచ్చు, యాపిల్స్ తీసుకోవచ్చు. అలాగే నో బనానా అనేటువంటి కండిషన్ మనం రీనల్ ఫెయిల్యూర్లో అనుకున్నాం, అలా కాకుండా ఈ గ్లోమెరులోనెఫ్రైటిస్ అటువంటిదైతే ఒక 100 గ్రాములు బనానా కూడా తీసుకోవచ్చు. ఇవి తీసుకోవాల్సినవి. తీసుకోకూడనివి మరలా ఒకసారి చెప్తున్నానండి, సాల్ట్ ఎట్టి పరిస్థితిలో వద్దండి, డ్రై ఫ్రూట్స్ వద్దు, అలాగే ప్రోటీన్స్, ఎనూరియా అంటే ఒంటేలు రానప్పుడు వద్దు, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ వద్దు, అలాగే రీనల్ ఫెయిల్యూర్, యూరిన్ ప్రాబ్లం అంటే ఆల్మోస్ట్ రావట్లేని కండిషన్ అయితే బనానా వద్దు, అలాగే పొటాషియం మరీ తగ్గించకపోతే ప్రమాదం అనుకున్న టైంలో టొమాటోస్ వద్దు, క్యారెట్స్ వద్దు. ఈ నో అన్నవి నోగానే వదిలేసేయండి, ఎస్ అన్నవి తీసుకోండి. కనుక ముఖ్యంగా ఎప్పుడైనా యూరిన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ లేదా యూరిన్ వచ్చేటప్పుడు చురుకులు మంటలుగా ఉండటం కానీ, లేదా కొంతమందిలో కొద్దిగా వస్తుంది ఆగుతుంది మళ్ళీ కొద్దిగా అట్లా రావటం కానివ్వండి, ఇలాగా మీరు నార్మల్గా యూరిన్ పాస్ చేయలేని స్థితి ఏమాత్రం ఉన్నా అశ్రద్ధ చేయకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకొని వాళ్ళ సలహా మేరకు మందులు, అలాగే సలహా మేరకు ఒక డైటీషియన్ ద్వారా ఆహార నియమాలు తెలుసుకొని పాటించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న ఈవెన్ కాళ్ళు వాపులు వస్తున్నాయి, లేదు ముఖం కొద్దిగా వాసినట్టుగా ఉంది అనే డౌట్ వచ్చినా అర్జెంటుగా ఒక కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ 2 వస్తున్నాయి, ఇవి ఎందుకు, ఏమైనా అనుమానమా, నా మూత్రపిండంలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేటువంటిది చర్చించి అన్ని వివరాలు టెస్టుల ద్వారా కరెక్ట్గా తెలుసుకొని ఖచ్చితమైన ఆహారాన్ని వాడుతూ మందులు, ఆహారం
రెండూ కూడా క్రమం తప్పకుండా వాడి ఆరోగ్యంగా వీలైనంత వరకు ఉండటానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.